బాగా వినండి. మీకు గోల్ ఉంటే మీ గోల్ కోసం పనిచేస్తారు. మీ గోల్ లేకుంటే గోల్ ఉన్న వాళ్ళకి పనిచేస్తారు. అర్థం కాలే? మీ టైం మీకోసం వాడుకుంటే మీరు బాగుపడతారు. మీ టైం మీరు వాడుకోకుంటే టైం ఉన్నవాడు మీ టైంని వాడుకుంటాడు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే నీ మైండ్ నువ్వు వాడుకుని నువ్వు పైకి వస్తావు, లేకుంటే మైండ్ నోడు నీ మైండ్ కూడా వాడుకుని వాడు పైకి వస్తాడు. ఇంకా కరెక్ట్గా మన వైజాగ్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే నిన్ను నువ్వు వాడుకోకుంటే నిన్ను ఇంకోటి వాడుకుంటాడు. సో లైఫ్ అంటూ ఉండాలి. దానికి ఏముండాలి? ఒకటి గోల్ ఉండాలి. ఏ గోల్ ఉన్నాడు? ఏమన్నాడు? చచ్చిపోమంటే ఫిజికల్గా చచ్చిపోవడం కాదు. బ్రతికి ఉండి గోల్ లేకుంటే ఈజ్ అ డెడ్ బాడీ. బ్రతికి ఉండి ఒక లక్ష్యం లేకుంటే ఆ మనిషి ఒక డెడ్ బాడీ. ఇక్కడ కూర్చున్న వాళ్ళకు మొన్న మార్నింగ్ ఒక మాట ఇచ్చాను. ఈరోజు సాయంత్రం వెళ్తున్నప్పుడు మీరు మారి వెళ్తారని మాట ఇచ్చాను, గుర్తుందా? నేను ఇప్పుడు అడుగుతున్నాను, మీకు గోల్ ఉందా లేదా? రైట్, చాలా కేర్ఫుల్గా వినండి. ఆ గోల్ని ఎలా నిజం చేయాలో చెప్తాను. ఇక్కడ పెళ్లి కాని అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? చేయలేబట్టండి. పెళ్లి కాని అమ్మాయిలు కూడా చేయలేబట్టండి అమ్మా. కంగ్రాచులేషన్స్, బాగుంది. ఫ్యూచర్లో మీకు పెళ్ళి అయ్యే ఛాన్స్ ఉందా? వావ్, వండర్ఫుల్. అమ్మాయిల సౌండ్ ఎక్కువ వస్తుంది, ఫుల్ షార్టేజ్ కదా. ఇప్పుడు నా మాట వినండి. మీరు అనుకున్న గోల్ నిజం కావాలా కావద్దా? కావాలంటే ఏం చేయాలని చెప్పింది 100% పాటించండి. 100% నువ్వు అనుకుని నిజమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏం చెప్పావంటే నాకు ఫ్యూచర్లో పెళ్ళి అవుతుందని చెప్పావు. చాలా మంచి న్యూస్. నేను చెప్పేది చాలా కేర్ఫుల్గా వినండి. మీ గోల్ నిజం కావాలంటే ఏం చేయాలి తెలుసా? మీకు పెళ్ళి అవుతుందని చెప్పారు నాకు. పెళ్ళైన తర్వాత మీకు ఎవరు వస్తారు? వైఫా? వైఫ్ రాకుండా ఇంకెవరు వస్తారు? వైఫే వస్తారు. పెళ్ళైనక వైఫ్ హస్బెండ్ కాదు, పెళ్ళైనక పిల్లలు వస్తారు. మీ పిల్లలు వాళ్ళు 20, 22, 23 ఏళ్ళ వరకు మీరు కష్టపడి పెంచాలి. అవునా కాదా? చాలా కష్టపడి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. తప్పదు, నవ్వకు, తప్పదు. కష్టపడాలి. మినిమం 22 ఇయర్స్ కష్టపడాలి. కష్టపడిన తర్వాత మీ పిల్లలు మీరు 80 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు, నాన్న కేర్ఫుల్గా వినండి, మీరు 70, 80 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటారని నమ్మకం ఉందా? సౌండ్ ప్లీజ్. లేదు. కాబట్టి దానికోసం ఒక డిక్లరేషన్ చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, పెళ్లి చేసుకోండి, పిల్లలను పుట్టించొద్దు. బాగుంది కదా? ఇదేంటి సార్ పెళ్లి చేసుకొని పిల్లలు ఎందుకు వద్దు? నో, పిల్లలను కూడా పుట్టించండి. కానీ నేను చెప్పినట్టు చేయండి. ఏం చేయండి తెలుసా? పిల్లలు కనండి. ఆ 9 months తర్వాత డెలివరీ అయిపోతుంది. అప్పుడు మీరు హ్యాపీగా ఆ నర్సింగ్ హోమ్లో అక్కడే ఉంటారు. ఎందుకంటే నార్మల్ డెలివరీ 90% కావు, ఆపరేషన్ చేస్తారు, బయటికి ఇస్తారు. అప్పుడు ఆ నర్సు లోపల నుంచి మీ బాబునో పాపనో ఎత్తుకొని మీ దగ్గర చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? హలో బాయ్స్, మిమ్మల్ని పెళ్ళైన తర్వాత మీరు హస్బెండ్లు అంటారు, అంటే హస్నా బంద్ అవుతా. ఎక్స్పీరియన్స్ అమ్మా. ఆ అబ్బాయినో అమ్మాయినో నర్సు బయటికి తీసుకొస్తుంది. మీరు ఏం చేయాలి తెలుసా? ఆ యొక్క అబ్బాయిని ఇలా ఎత్తుకోండి. ఇలా ఎత్తుకొని జేబులో నుంచి అద్దీయండి. ఏంటది? అప్పుడు ఫేస్బుక్లో అప్లోడ్ చేయండి. నన్ను ట్యాగ్ చేయండి. నన్ను ట్యాగ్ చేస్తే 500 లైకులు గ్యారంటీ, 50 కామెంట్స్ గ్యారంటీ. ఫస్ట్ నేను పెడతాను, కంగ్రాచులేషన్స్ అంటాను. అప్పుడు నీకు అబ్బాయి అమ్మాయి పుట్టిన ప్రపంచం అంతా తెలుస్తుంది కదా. చెప్పండి గట్టిగా. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది 100% చెప్పించండి, చంపేసేయండి. అంతే. పిల్లల్ని పుట్టించారు కదా, చంపేసేయండి. ఇంకా చంపడానికి నీ మనసు ఒప్పుకుంటుందా? గట్టిగా చంపడానికి నీ మనసు ఒప్పుకుంటుందా? మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? నీ వైఫ్ ఒప్పుకుంటుందా? నీ వైఫ్ అంటే నువ్వు కాకుండా ఇంకోటి వస్తారు పోరా అంటది. సమాజం ఒప్పుకుంటుందా? గట్టిగా చట్టం ఒప్పుకుంటుందా? గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? నీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా? నీ వంతు కనడమే కానీ చంపడము కాదు. చంపే అధికారము నీకు లేదు. ఒకవేళ నీవు కన్న కొడుకును చంపితే నీకు శిక్ష తప్పదు. కన్న కొడుకును చంపితే నీకు శిక్ష తప్పదు. కన్న కూతురిని చంపితే శిక్ష తప్పదు. ఎందుకోసం అంటే వాళ్ళు నిన్ను సరిగ్గా చూడరని తెలిసిన తరువాత కూడా పెంచుతావు 20 ఏళ్ళు.
20 ఏళ్ళు పెంచిన తర్వాత కూడా నేను చూడరని తెలుసు కదా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను వినండి అన్న. ఇక్కడున్న వాళ్ళు ఎంతమందికి గోల్ ఉందో చేయలేబట్టండి. ఉన్నవాళ్ళు చేయలేబట్టాలి. ఈ గోల్ను ఒక 3 ఏళ్ళు పెంచండి. మీ గోల్ను ఒక 3 ఏళ్ళు పెంచండి. దినరాత్రులు పగలు రాత్రి లేకుండా కష్టపడి పెంచండి. 3 సంవత్సరాలు నీ గోల్ను. ఈ గోల్ నీ కుమారుడు అనుకో, ఈ గోలే నీ కూతురు అనుకో. ఈ గోల్ను చంపితే నిన్ను నువ్వు చంపుకున్నట్టే. నిజంగా నీ కుమారుణ్ణి కూతుర్ని చంపితే పనిష్మెంట్ తప్పదు. వాడు చూడదని తెలుసు కూడా చంపే ఆస్కారం మనకు లేదు. యు కెనాట్ కిల్. మరి అటువంటిప్పుడు నీ గోల్ను చంపితే మీకు తెలుసా, నీ కుమారుని చంపితే పనిష్మెంట్ తప్పదు. నీ గోల్ను చంపిన పనిష్మెంట్ తప్పదు. ఆ పనిష్మెంట్ పేరే పేదరికమో, పావర్టీ. డోంట్ కిల్ యువర్ గోల్, వర్క్ ఫర్ యువర్ గోల్ బాస్, వర్క్ ఫర్ యువర్ గోల్. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు డిగ్రీ ఫస్ట్ ఇయరా, ఎస్. నెక్స్ట్ 3 years 100%. డిగ్రీ సెకండ్ ఇయరా, నెక్స్ట్ 2 years 100% లీనం. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, లెట్స్ వర్క్ ఫర్ దిస్ ఫర్ నెక్స్ట్ 3-4 years. 4 ఏళ్ళ కష్టమో 80 ఏళ్ళ ఆనందము, లేదా 4 ఏళ్ళ ఆనందమో 4 ఏళ్ళ ఆనందమో 4 ఏళ్ళ ఆనందమో 4 ఏళ్ళ ఆనందమో 80 ఏళ్ళ కష్టము. 4 ఏళ్ళ కష్టము, 4 ఏళ్ళ ఎంజాయ్మెంట్, 4 ఏళ్ళు ఏది కావాలో ఆలోచించుకోండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ నాట్ టు ఎంజాయ్ యువర్ లైఫ్ బాస్, ఎంజాయ్. నీలాంటి కళ్ళు ఎవరికి లేదు, నీలాంటి గొంతు ఎవరికి లేదు, నీలాంటి శరీరానికి ఉన్న వాసన వాసన అంటే తెలుసా, మనకు ప్రతి ఒక్కరికి డిఫరెంట్ వాసన ఉంటుంది. కుక్కలకే తెలుసు అది. ప్రతి ఒక్క మనిషికి డిఫరెంట్ వాసన ఉంటుంది. మనకున్న వాసన ఎవరికి లేదు, నీకున్న గొంతు ఎవరికి లేదు. మనం